టెక్నాలజీ అనేది రాను రాను కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత లాభాలు ఎలా అయితే ఉన్నాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. వాటిలో బాగా వైరల్ అయింది రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో. ఈ వీడియో టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయింది. ముఖ్యంగా మహిళల భద్రతపై అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి టెక్నాలజీ వల్ల మహిళలకు భద్రత ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈ వీడియోని ఎవరైతే క్రియేట్ చేశారో అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ ఇండియా హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు చెందిన ఒక డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. బ్లాక్ కలర్ డ్రెస్లో అభ్యంతరకరంగా ఉన్న రీతిలో రష్మిక మందన్న లిఫ్ట్ ఎక్కుతున్నట్లు ఒక వీడియోని ఎడిట్ చేశారు. అతి కొద్ది సమయంలోనే ఆ వీడియో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెలబ్రిటీలు మొదలు రాజకీయ నాయకుల వరకు అందరూ మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోపై కేసు కూడా నమోదైంది. ఈ ఘటన జరిగి సరిగ్గా 2 నెలలుగా వస్తోంది. ఇప్పుడు పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. ఆ వీడియో ఎడిట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రిటిష్ ఇండియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి జరా పటేల్కు చెందిన వీడియో అది. మొదట అందరూ ఆ వీడియోలో ఉన్న జరా పటేల్పై విమర్శలు కురిపించారు. అయితే ఆ తర్వాత ఆమె తాను కూడా ఒక బాధితురాలని అంటూ తన వర్షన్ని నెటిజన్స్కి పంపించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఈ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వాళ్ళను అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. మొత్తానికి 2 నెలల తర్వాత అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని పేరు నవీన్గా చెప్తున్నారు. గుంటూరుకి చెందిన వ్యక్తి అని, బీటెక్ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. అతను మొత్తం 3 ఫ్యాన్ పేజెస్ని రన్ చేస్తున్నాడు. వాటిలో రష్మిక మందన్న పేజ్ కూడా ఒకటి. అయితే ఆ పేజ్కు అంతగా రీచ్ లేకపోవడంతోనే ఇలాంటి ఒక డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఫ్యాన్ బేస్ని పెంచుకోవాలని చూసినట్లు చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఈ డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ దెబ్బకు ఎంతోమంది సెలబ్రిటీలు బాధితులుగా మారారు. వారిలో అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, రష్మిక మందన్న, ప్రియాంక చోప్రా, సచిన్ వంటి వారు ఉన్నారు. మరి డీప్ ఫేక్ వీడియో నిందితుడు అరెస్ట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.